హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిందేమో, పెద్దగా ఏం అప్డేట్స్ చేయలేదు. కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది, అలాగే కొంచెం డే అండ్ నైట్ డ్యూటీస్. అండ్ TFI అప్డేట్స్ అయితే మనం ఈరోజు చూసుకుంటే భయ్య, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్. హార్డ్లీ ఒక 23 అప్డేట్స్లో నుంచి ఒక 10 టిక్ చేశారన్నమాట మా టీం మెంబర్స్. ఓకే, చెప్తా. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, అలాగే శర్వానంద్ గారి మూవీలో నుంచి ఒక సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అవబోతుంది సాంగ్ కోసం. ఫస్ట్ సాంగ్ అయితే ఇచ్చి పడేసిండు, $1 million ఫీలింగ్ అనే సాంగ్ అయితే స్టిల్ ఇంకా నా ఫేవరెట్ లిస్ట్లో ఉంది. ఎవరన్నా వినకపోతే వినడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ సాంగ్ కోసం చాలా వెయిటింగ్ చేస్తున్నా. అండ్ April 30, 5 గంటల 4 నిమిషాలకి, స్వచ్ఛమైన తెలుగులో చెప్తున్నా, 5 గంటల 4 నిమిషాలకి సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. వెల్సి శర్వానంద్ గారి ఫ్రెండ్స్ అంటేనేంటి, ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే సుహాస్ మూవీలో నుంచి ప్రసన్న వదనమే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ కన్నా ముఖ్యంగా ఏంటంటే సుకుమార్ గారి అసిస్టెంట్ ఈ డైరెక్టర్ అన్నమాట. ట్రైలర్ లాంచ్లో సుకుమార్ గారు మాట్లాడారు, చాలా మనసుకి హత్తుకున్న మాటలు మాట్లాడారని చెప్పచ్చు. తెలుగులో చెప్తున్నా, చాలా బాగా అనిపించింది. ఎవరన్నా ఆ స్పీచ్ చూడకపోతే మాత్రం డెఫినెట్గా చూడండి. ఐ రికమెండెడ్. అండ్ వన్ ఆఫ్ ది గుడ్ స్పీచ్. కల్కి మూవీలో నుంచి ప్రభాస్ గారిది ఒక పోస్టర్ అయితే వచ్చింది. పోస్టర్ అని చెప్పడం కన్నా ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. 27th July 2024కి రిలీజ్ అవుతుందన్నమాట. రిలీజ్ అయితే బాగుండు, ఎందుకంటే ప్రభాస్ గారి ఫిలిమ్స్ అంటేనే పోస్ట్పోన్. ఓకే, ఎంత పోస్ట్పోన్ అయితే అంత బెటర్ రిజల్ట్ ఇస్తారు, కరెక్టే. కానీ ఆశ పుట్టించి చంపేయడం కన్నా ఒక పర్ఫెక్ట్ డేట్ ఇస్తే బెటర్ కదా అని ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు. నీకెలా తెలుసురా బాబు అంటే ట్విట్టర్ పెద్ద మహాసముద్రం కదా, చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అండ్ మంజుబల్ బాయ్స్ మూవీ అయితే OTTలో రిలీజ్ అవుతుంది. ఎవరన్నా థియేటర్లో చూడకపోతే OTTలో చూడడానికి డెఫినెట్గా ట్రై చేయండి. నేను చాలా రికమెండ్ చేస్తాను ఫిలింని. అండ్ OTT May 5th రిలీజ్. హాట్స్టార్లో ఎవరికైనా హాట్స్టార్ ఉందా? లేకపోతే మూవీ రూల్స్లో కూడా ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. హాట్స్టార్ థ్యాంక్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ బాగుంది, మొత్తం బ్లడ్తో ఇచ్చి పడేసిండు. చూడకపోతే ఒక లుక్ అయితే చేయండి. విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. అలాగే అనుపమ పరమేశ్వరి నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. పరద్దా అనే టైటిల్తో రిలీజ్ అయింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అందులో అందరూ ముసుగులు వేసుకున్నాను. అందులో లాస్ట్ ఆమె మాకు తెలిసిన అన్నమాట. మా ఫ్రెండ్ యాక్ట్ చేసిన, వా చాలా బాగుంది అని చెప్పింది. షూటింగ్ చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ నితిన్ గారి నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. బస్ పైన అలా నితిన్ భయ్య కూర్చొని ఉంటాడు, తమ్ముడు అనే టైటిల్ కింద ఉంటుంది. మ్యాడ్ అబ్బా, ఎలా ఉంటుందో ఏంటో తెలియదు, కానీ ఇకపై ముందు అప్డేట్స్ వస్తే డెఫినెట్గా అప్డేట్ చేస్తూ ఉంటాను మీకైతే. అలాగే సుధీర్ బాబు నుంచి అరోంహర సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ అయితే అయింది. నాకు నచ్చిందా అని అడిగితే మీరు డెఫినెట్గా చెప్తాను, చాలా బాగుంది సాంగ్, చాలా బాగున్నాయి లిరిక్స్ అయితే. పాడాలని నాకు ఉంది, బట్ నేను అంత సింగర్ని కాదు, కానీ సాంగ్ అయితే డెఫినెట్గా వినడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ యూట్యూబ్లో చూడడానికి కూడా ట్రై చేయండి. సాంగ్ అయితే బాగుంది. హరోంహరా సాంగ్ కూడా ఇంతకుముందు నేను రికమెండ్ చేశాను, చాలా బాగుంటుంది. ఈ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ OTT విషయాలకి అప్డేట్స్ వస్తే ద ఫ్యామిలీ మ్యాన్, అలాగే భీమా, గోపీచంద్ గారిది లైన్ మ్యాన్, మంచి ఫిలిమ్సే ఆల్మోస్ట్ అన్ని. ఫ్యామిలీ మ్యాన్ ఈరోజు చూసా, నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం హీరోయిన్ అసలు పెద్ద గేమ్ మాట్లాడుకుంటూ అలా వెళ్తుంది. ఇంకో తొలి ప్రేమ ఫిలిం గుర్తొచ్చింది. ఆ తొలి ప్రేమ కాదు, వరుణ్ తేజ్ తొలి ప్రేమ. కొంచెం అలా అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి. అలాగే భీమా కూడా బాగానే ఉంది. పరశురామ అవతారం అని తీసుకొచ్చారు, కానీ సినిమాలో నేను చెప్పద్దు, అది రివ్యూ మీరు చూడడం బెటర్. ఎందుకంటే రివ్యూ చెప్పాలి అనుకున్నప్పుడు అది వేరే థియరీలోకి వెళ్తుంది, నేను ఇచ్చేది అప్డేట్స్. అలాగే లైన్ మ్యాన్ మూవీ అయితే బాగుంది, చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫోటో ఆఫ్ ది డే RC రామ్ చరణ్ గారు. అండ్ దాట్స్ ద వీడియో గైస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం అప్పుడప్పుడు లుక్ చేయండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం అయితే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ట్విట్టర్ డెఫినెట్గా ఎప్పుడప్పుడు ట్వీట్స్ అవుతూనే ఉంటాయి, రిప్లైస్ వస్తూనే ఉంటాయి. ఇన్స్టా కూడా బాగానే వర్క్ అవుతుంది. ఏదో Day 1 ఎప్పుడో స్టార్ట్ చేసాం, కానీ ఈరోజు స్టిల్ నాట్ బ్యాడ్. స్లోలీ గ్రోత్ అవుతుంది. బట్ ఎనీవేస్, మీరు ఉన్నంతకాలం ఈ ఛానల్ ఉంటుంది.